ప్రియమైన ప్రేక్షకులకు ప్రియ ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట ప్రేమతో వందనములు మరియు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రేక్షకులు అడుగుచున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినదిగా ఈ కార్యక్రమమును బైబిల్ ట్రూత్స్ లేక బైబిల్ సత్యములు అనే కార్యక్రమమును మీ ముందుకు మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములో మనకు వర్తమానములు అందించబోవారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, ఎంటీహెచ్, ద యునైటెడ్ ట్రినిటీ చర్చి బెంగళూరులో వీరు సేవ చేస్తూ మరలా బెతెస్దా బైబిల్ సెమినరీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు పనిలో విరామము లేకుండా బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మా అందరి తరపున వారికి స్వాగతం తెలియచేస్తూ ఈ కార్యక్రమంలో శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అందించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ఈ విధం ద్వారా దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానము చేయడము ఆశీర్వాదకరం. ఈ యొక్క సమయంలో భక్తుడైన మార్కు రాసిన సువార్త భాగము 7వ అధ్యాయము 31 నుండి 37 వచనాల్లో ఉన్న విషయాలను క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయంతో మనము వాక్యాన్ని ధ్యానము చేస్తామో లేఖనాలు మనకు సూటిగాను స్పష్టంగాను అర్థమవుతాయి. ఎందుకు పరిశుద్ధాత్మ ఈ లేఖన భాగాలను ధ్యానం చేయాలి అని సెలవిస్తున్నదంటే, ఈ మధ్యకాలంలో రకరకాల భక్తుల్ని మనము చూస్తాం. అనేక మంది భక్తులు విశ్వాసంలో చెదిరిపోయినట్టుగా కూడా గమనిస్తున్నాం. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది గుడ్డి భక్తిని కూడా కనపరుస్తున్నారు. ఇలాగే ఈ ట్యాబ్లెట్లను, మందులను, డాక్టర్లను, ఏ విధమైన వైద్యాన్ని నమ్ముకొనకుండా నా దేవుడు స్వస్థపరుస్తాడు అనే ఆ గుడ్డి విశ్వాసంతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి అండర్స్టాండింగ్, ఇటువంటి ఆలోచన మనకుంటే వాక్యము నుండి మనల్ని మనము సరిచేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇక్కడ జరుగుతున్న విషయాలను గమనిస్తే ఇక్కడ ఒక స్వస్థత కార్యం జరిగిందండి. పాత నిబంధన కాలంలో ఎక్కువ మనము అద్భుతాలను చూస్తాము కానీ స్వస్థతలు కొన్నే చూస్తాం. నూతన నిబంధనలో అద్భుతాలను చూస్తాము, స్వస్థతలను మనం ఎక్కువగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక పర్యాయాలు ఆయన స్వస్థతలను చేశాడు. బైబిల్ గ్రంథంలో మనకు దాదాపుగా ఒక 30 నుండి 35 స్వస్థతలు మాత్రమే మనము చూస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎన్నో స్వస్థత కార్యాలను చేసి ఉండవచ్చు. కానీ పరిశుద్ధ లేఖనాలు మనకు కొన్ని మాత్రమే విశదపరిచాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నప్పుడు అనేక పర్యాయాలు, అనేకమైన పద్ధతులను వాడాడు. ఎప్పుడూ ఒకటే రకమైన పద్ధతిని వాడలేదండి. దీనిని ముందుగా మనము అర్థం చేసుకోవాలి. సువార్త భాగాలు వ్రాస్తున్నప్పుడు సువార్తికులు అనగా మత్తయి భక్తుడు, మార్కు భక్తుడు, లూకా భక్తుడు, యోహాను భక్తుడు ఈ వాక్య భాగాలను రాస్తున్నప్పుడు కొన్ని విషయాల మీద ఎక్కువగా కేంద్రీకరించాయి. ఈ ఒక్క భక్తుల యొక్క వేదాంతపరమైన విషయాలను గమనిస్తే ఎందుకు కొన్ని స్వస్థతలను మాత్రమే వ్రాసారు, ఇంకొన్ని స్వస్థతల్ని ఎందుకు వ్రాయలేదు అంటే, ఈ స్వస్థతల నుండి, ఈ పద్ధతుల నుండి మనం ఏదో నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణకు
భక్తుడైన మార్కు రాసిన సువార్త భాగము 7వ అధ్యాయము 31 నుండి 37 వచనాల్ని మనము గమనించగలిగినట్లయితే ఇక్కడ ఒక స్వస్థత కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేసిన స్వస్థత కార్యాన్ని లోతుగా మనము అర్థం చేసుకుంటే ఇక్కడ రాసిన పద్ధతి, ఆయన అనుసరించిన విధానంలో కొన్ని మార్పులను మనము చూస్తాం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు కుమార్తె చనిపోతే ఇంటికి వెళ్ళి స్వస్థపరిచాడు. ఇంకొక మారు ఆ శతాధిపతి దాసుడు అనారోగ్యంతో ఉంటే ఆ శతాధిపతి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అన్నాడు. అదొక పద్ధతి. కానీ ఈ వాక్య భాగంలో అనుసరించిన పద్ధతి వేరొక పద్ధతి. దాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ లేఖనాలు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడతాయో మనకి అర్థమవుతుందండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనుసరించిన పద్ధతిలో అక్కడున్న అనారోగ్యంగా ఉన్నవాడు స్వస్థపరచబడాలి, అతనిలో విశ్వాసాన్ని పెంపొందించాలి. అలాగే అక్కడ జరుగుతున్న ప్రాంతంలో అక్కడ అన్యులు ఆ స్వస్థతని చూడాలి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించాలి. అలాగే అక్కడున్న ఆ యొక్క ఇంటివారు, రక్త సంబంధీకులు ఆ స్వస్థతని చూడాలి. ఆ స్వస్థతని చూసిన తర్వాత వారి విశ్వాసాన్ని పెంపొందించాలి. ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయము ఇక్కడ స్వస్థత మాత్రమే బాహ్యంగా చదివితే. కానీ లోతుగా చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనుసరించిన పద్ధతిలో విశ్వాసాన్ని పెంపొందించుట అనే సత్యాన్ని మరి మనము గ్రహిస్తాం. అనేక సందర్భాల్లో రోగికి విశ్వాసము ఉండాలి, అనేక సందర్భాల్లో రోగి దగ్గర ఉన్న వారికి కూడా విశ్వాసం ఉండాలి. ఉదాహరణకు పక్షవాయువు గలవాడు అనారోగ్యంతో ఉన్నాడు. ఆ వ్యక్తిని మోసుకొచ్చిన నలుగురు అవకాశం లేదు గనక పైనుండి, ఇంటి పైకప్పు నుండి అతన్ని కిందకి దించారు. ఇక్కడ ఆ అనారోగ్యంగా ఉన్నవాడికి విశ్వాసం ఉందా? పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేసాయా? లేదు. అతనికి అనారోగ్యం ఉందో లేదో మనకు తెలియదు. కానీ మోసుకొని వచ్చిన నలుగురికి, పైనుండి కిందకి దించిన వ్యక్తులకి విశ్వాసం ఉంది గనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకుని రావడం జరిగింది. అంటే వారికి విశ్వాసం ఉన్నదండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనుసరించిన పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే అక్కడున్న మట్టిని తీసుకుని దాని మీద ఆయన ఉమ్మి ఒక ముద్దగా చేసి ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కనులకు పూసి స్వస్థతని ఇచ్చాడు. మొట్టమొదటిగా మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనంలో ఉమ్మె చేసి అక్కడ స్వస్థతని ఇచ్చాడు. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయము 23వ వచనంలో ఉమ్మి ద్వారా మరలా స్వస్థతనిచ్చాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో మరలా ఉమ్మి ద్వారా స్వస్థతని ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. ఈ విషయం మనకి అర్థం అవ్వాలంటే చాలా క్లుప్తమైన చరిత్ర మరి మనకి అర్థం అవ్వాలండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఆఖరి ప్రయాణం, యెరూషలేమునకు వెళ్ళిపోతున్నారు తనను తాను అర్పించుకుందామని. దారిలో ఈయన దెకపొలి అనే ప్రాంతాన్ని క్రాస్ అయ్యి ఆ ప్రాంతం గుండా యెరూషలేమునకు వెళ్ళాలి. ఆ దెకపొలి ప్రాంతంలో ఉన్నవారు ఎవరంటే పందులను మేపుకునేటువంటి వారు, పందుల ద్వారా వర్తకము చేసుకునేటువంటి వారు. అక్కడ యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కానీ వారిలో విశ్వాసము లేదు, భయము లేదు, భక్తి లేదు, దేవుడు అనేటువంటి ఆ యొక్క విషయమే వారికి తెలియదు. వారి దృష్టి అంతా వ్యాపారము, వ్యామోహము, డబ్బు, సంపద. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్వస్థత కార్యాన్ని చేశారు. ఉమ్మి వేసి మట్టిని అక్కడ ఒక ముద్దగా చేసి దానిని అనారోగ్యంగా ఉన్నవాడికి పూసి స్వస్థతని ఇచ్చాడు. బాగా లోతుగా కానీ గమనించగలిగినట్లయితే
ఇక్కడ ఈ వ్యక్తిని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చింది ఎవరు? దెకపొలి వాసులు. ఈ దెకపొలి వాసులు ఎవరు? ఒకప్పుడు సేనా విషయంలో మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని అరిచిన జనులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వేరొక ప్రాంతానికి వెళ్తాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గెరాసీనుల ప్రాంతానికి వెళ్తాడో, అక్కడ సేన అనేక దయ్యములు పట్టిన వ్యక్తిని చూస్తాడో, వెంటనే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలను యేసుక్రీస్తు ప్రభువారు పారద్రోలి పందులలో ప్రవేశపెట్టి ఆ పందులన్నీ కూడా ఆ యొక్క ప్రపాతంలో పడిపోయి చనిపోయేలాగా చేశాడు. ఎప్పుడైతే నష్టం వచ్చిందో, ఈ వ్యక్తి అనగా యేసుక్రీస్తు ప్రభువారు మా ఊర్లోనికి వస్తే అక్కడున్న పందులన్నీ చచ్చిపోతాయి, అక్కడున్న దయ్యాలన్నీ బయటికి పోతాయి, మాకు నష్టం వస్తుంది, మా యొక్క ఆదాయం తగ్గిపోతుందని మా ఊర్లోనికి రావద్దని తరిమేసిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారంటే, ఈ వ్యక్తిని స్వస్థపరచు. ఈ యొక్క లేఖన భాగాలు మనం చూస్తే 2 విషయాలు అర్థమవుతాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన స్వస్థత కార్యము ఉమ్మెతో ఆ మట్టిని కలిపి ఒక ముద్దగా చేసి దాని ద్వారా స్వస్థతని ఇవ్వడము. చాలా సందర్భాల్లో మొట్టమొదటిగా నేను చెప్పాను, మందులను నమ్మని ప్రజలు ఉన్నారు. వారి విశ్వాసానికి చెయ్యెత్తి మనము నమస్కారం చేయాలి, కానీ అది గుడ్డి భక్తి కాకూడదు. మరి నాకు తెలిసిన అనేక మంది మందులైతే వేసుకోరు, కానీ మరి మన కళ్ళకు జోడు మాత్రం వేసుకుంటారు, కళ్ళజోళ్ళు. మరి ఆ విశ్వాసము కన్నులకు ఎందుకు ఆపాదించట్లేదు? విశ్వాసులారా, నిజంగా మనకున్న భక్తి మనల్ని సత్యములోనికి నడిపించాలి, అంతేగాని మనల్ని ఆ యొక్క విశ్వాసములో అంధులను చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరిచిన విధానము ఒక రకంగా మందు ద్వారా. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆ మందులను సృష్టించింది దేవుడే. మనము వెళ్తున్న ఈ డాక్టర్లను సృష్టించింది దేవుడే. ఈ యొక్క ట్రీట్మెంట్, ఈ యొక్క మెడికల్ వ్యవస్థ, ఈ యొక్క హాస్పిటల్ వ్యవస్థ దేవుడే సృష్టించాడు. మనుషులకు వైద్యం నేర్పించింది దేవుడే గనక ఇటువంటి ఆలోచన ఉంటే ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాల్ని చదివి మరలా మనల్ని సరి చేసుకుంటే మనము సత్యములోనికి నడిపించబడతాం. 2వ విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎందుకు ఈ మట్టి ద్వారా స్వస్థతనిచ్చాడు అని గమనిస్తే, ఇక్కడున్న ప్రజలు ఎందుకు దేవుణ్ణి వెళ్ళిపోమన్నారు అంటే, అక్కడ ముందు వాక్య భాగాలు చదివితే మనకు అర్థమవుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసుక్రీస్తు ప్రభువారు దయ్యాలను ఎలాగ వెలగొడుతున్నాడు అని గ్రహించి, బయల్జెబూలు అధిపతి ద్వారా అనగా దయ్యములకు అధిపతి ద్వారా ఇతను స్వస్థత కార్యాలను చేస్తున్నాడు, దయ్యాలను వెలకొడుతున్నాడని ఆ అభాండాన్ని దేవుడి మీద మోపారు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడి, నేను దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు ద్వారా కాదు, దేవుని కుమారుడుగా అధికారముతో విత్ అథారిటీ నేను ఈ స్వస్థత కార్యాలు చేస్తున్నారని చెప్పాడు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం, 2వ విషయం ఏంటంటే, ఇక్కడున్న ప్రజలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మట్టిని అనగా ఈ యొక్క ఉమ్మిని ఈ రెండిటిని కలిపి ఒక మిశ్రమంగా, ఒక మెడిసిన్గా, ఒక మందుగా చేసి స్వస్థతనివ్వలేదో, అక్కడున్న దెకపొలి వాసులు ఏమనుకుంటారంటే, అవును కదా, ఇతను బయల్జెబూలు అధిపతి అయిన ఆ దయ్యములకు అధిపతి ద్వారా స్వస్థతనిస్తున్నాడు కదా, ఓహో ఆ అధిపతి ద్వారానే స్వస్థతనిచ్చాడని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మరండి. చెప్పాను నేను, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భక్తులను స్వస్థపరుస్తాడో, అక్కడ చుట్టూ ఉన్న వారిని బలపరచడానికి కూడా ఈ యొక్క కార్యాలను చేశాడు. ఇక్కడ దెకపొలి వాసులు ఒకవేళ అలాగ చేయకపోతే ఎవరిని మహిమపరుస్తారంటే, ఆ దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ని
ఆ యొక్క దేవుణ్ణి వీరు అభినందిస్తారు, ఆరాధించేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిలో ఉన్న గ్రుడ్డి నమ్మకాన్ని పారద్రోలుదామని, వారిలో ఉన్న అవిశ్వాసాన్ని పారద్రోలుదామని ఈ మందు చేయడం ద్వారా దేవాది దేవుడు స్వస్థత ఈ మందు ద్వారా ఇస్తున్నాడని మనము గ్రహించాలండి. బాగా అర్థం చేసుకోవాలి. మనలో అనేక మంది విశ్వాసులు ఏదో నమ్మి వచ్చాం. మనలో అనేక మంది క్రైస్తవులు క్రైస్తత్వంలోనికి వస్తే ఏదో మనం పొందుకుంటామని వచ్చాం, కానీ నిత్య జీవితం క్రైస్తత్వం ఇస్తుందని అనేక మంది కొంతమంది మాత్రమే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహానుని స్వస్థపరుస్తున్నప్పుడు యోహాను ఇంకా సమాధిలో ఉండగానే ఏమన్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి యెహోవా, ఈ చుట్టూ ఉన్నవారు చూచి నమ్మునట్లు ఈ కార్యము చేయుము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహానుని ఎందుకు ఆ యొక్క మరణం నుండి లేపారంటే, నాకు మరణం మీద అధికారం ఉంది అనే సత్యాన్ని తెలియచేయడానికి ఆ స్వస్థత కార్యాన్ని చేశారండి. ప్రియులారా, భక్తులారా, విశ్వాసులారా, మనము అర్థం చేసుకోవలసినది ఆత్మీయ పాఠం. ఎప్పుడైతే మనము ఏదైనా పొందుకుందామని క్రీస్తు దగ్గరకు వస్తే అది పొందుకుంటాం, కానీ అసత్యములోనికి నడిపించబడతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ముందు దేవుని రాజ్యాన్ని వెదకమని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఏదో నమ్ముకొని దేవుడి దగ్గరికి రావద్దండి. ఏదో కార్యాన్ని పొందుకుందామని దేవుడి దగ్గరికి రావద్దండి. ఏదో మనం నమ్ముకుంటే ఈ కార్యం జరుగుతుంది, నా హృదయ వాంఛ తీరుతుంది, నా యొక్క ప్రార్థనకి జవాబు వస్తుంది అని రావద్దు. క్రీస్తు దగ్గరికి వెళ్తే మనల్ని సత్యములోనికి నడిపిస్తాడని, ముందు దేవుని రాజ్యాన్ని మనం వెదికితే వాటంతటా అన్నీ కూడా తర్వాత జరుగుతాయని, ఆ విషయాన్ని నమ్మితే దేవుని మనం పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి మన భక్తి జీవితంలో ఏదో స్వల్పకాలికమైన ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్మద్దు, కానీ నిత్య జీవితానికి వారసులుగా, పరలోక పౌరులుగా, దేవుడి దగ్గరికి వచ్చిన వారికి ఏ శిక్షావిధి లేదు అని ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఆధ్యాత్మికంగా బలపడతాము. అనేక మందికి మనము దీవెనకరంగా ఉంటాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంతవరకు మీరు వినిన ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను. ఇంత విలువైనటువంటి కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సారాంశమును అందించిన రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, మీకేమైనా బైబిలులో అర్థం కాని ప్రశ్నలు ఉన్నట్లయితే మీ ప్రశ్నను వివరముగా అడ్వాన్స్గా మీరు మాకు తెలియపరిచినట్లయితే మీ ప్రశ్నకు ఈ కార్యక్రమంలో సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం. వివరములకై మా మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. మరలా మనం కలుసుకునే వరకు దైవాశీస్సులు.